भगवत्पादाचार्यगुरुभ्यो नमः। श्रीरामचन्द्राय नमः। हरिः ओम्। वन्दे वन्द्यं विधिशिवमहेन्द्रादिवृन्दारकेन्द्रैः व्यक्तं व्याप्तं स्वगुणगणतो देशतः कालतश्च भूतावद्यं सुखचिन्मयैर्मङ्गलैर्युक्तमङ्गलैः सानाख्यन्तो विदतद्विदं ब्रह्मनारायणाख्यम् भूषारत्नं भुवनवलयस्याखिलाश्चर्यरत्नं लीलारत्नं जलधिदेवतामोदिरत्नं चिन्तारत्नं जगति भजतां सत्सरोजद्युरत्नं कौसल्यायालसतुममण्डले पुत्ररत्नं महाव्याकरणाम्बोधिमन्थमानसमन्दरं कवयन्तं रामकीर्त्या हनुमन्तं पास्महे। मुख्यप्राणाय भीमाय नमो यस्य भुजन्तरं नानावीरसुवर्णानां निकषाश्मायितं बभौ स्वान्तस्थानन्तशय्याय पूर्णज्ञानरसार्णवे उत्तुङ्गवाक्तरङ्गाय मध्वदुग्धाब्दये नमः। सूक्तिरत्नाकरे रम्ये मूलरामायणार्णवे विहरन्तो महीयां सह प्रियं गुरवो नमः। वाल्मीकिर्गौपुरीयान्नो महीधरपदाश्रयाय दुग्धमुपजीवन्ति कवयस्तरणकायिव। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवान्। नवमी न्यायसुधाश्रृङ्गे मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजान् वन्देऽहं सवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवानामिधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसत्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवत्पिता किलः सत्याधीशो मां यज्जिता शेषमायुक्त सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यकर्णिः स्वान्तज्ञानं निकृन्तको विद्यायां गुरुदाचार्यं वेदज्ञानाब्धिचिन्तितं दुर्मतभ्रान्तवार्ताणां सत्यध्यानं भजे। सत्याग्रहकराब्जोत्तः सत्याग्रपक्षपूजकां सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारकान् शास्त्रेषु वादविश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिचन्द्रं ज्ञानतिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामनुष्ठितस्मरेद्धिनां प्रणश्यन्ति सिद्ध्यं च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। ओम्। శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్రుడి అనేక విధమైనటువంటి ప్రశ్నలకు జవాబు చెబుతూ విశ్వామిత్రుల వారు తమ యొక్క అద్భుతమైనటువంటి వంశం ఏ విధంగా తమ వంశం ఉత్పన్నమైంది అన్నటువంటి దాన్ని చెప్పి గాధి కుమార్తెగా సాక్షాత్తుగా నేనే జన్మించాను, కుషిక వంశం మాది, అందువల్ల కౌశిక అన్నటువంటి పేరు, నాకు ఒక సోదరి సత్యవతి అని పేరు, ఆమెనే నదిగా ప్రవహించింది అన్నటువంటి అంశ విశేషాలను తెలియపరిచారు. రాత్రి అయింది, అందరూ కూడా పడుకోండి అని చెప్పేసి అటువంటి కథాంశాన్ని నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. శ్రీ గురు ఉపాస్య రాత్రి శేషంతో శోణాకూలే మహర్షిభిః నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోऽభ్యభాషత. రాత్రి గడిచిన తర్వాత పగలైంది. విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రుడికి చెబుతూ ఉన్నారు, ఇక మనం బయలుదేరాలి, ప్రాతరాన్నికాన్ని మీరు సమాప్తి చేసుకోండి అని చెప్పారు. అదేవిధంగా వారు తమ ప్రాతన కృత పూర్వాన్నంలో చేయవలసినటువంటి అన్ని క్రియలను సమాప్తి చేసి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు శ్రీమద్ రామచంద్ర ప్రభువు విశ్వామిత్రుల వారిని అడుగుతున్నారు, అయం శుభణ శుభజలో అగాధ ములిన్యమండిత కథలేన పతాపో. ఇది చాలా విశిష్టమైనటువంటి
ఎక్కడ చూసినా ఇసుకనే కనిపిస్తూ ఉన్నది. ఈ షోడా నదిని ఎక్కడి నుండి దాటాలి అని ప్రశ్నించిన వెంటనే ఏష పంథ మయోద్దిష్టో ఏన యాంతి మహర్షయ, ఇదే దారి, ఈ దారి ఉందానే మనం వెళ్ళాలి, మహర్షులందరూ కూడా ఇలాగే వెళతారు అని చెప్పి ఆ దారిలో పిలుచుకోవడుతున్నారు. కొంత దూరం నడిచిన తర్వాత గతే అర్ధ దివసే, అర్ధ దివసం అయిన తర్వాత ఉదయం నుండి బయలుదేరి వెళుతూనే ఉన్నారు. మధ్యాహ్న సమయానికి అందరూ కూడా జాహ్నవీం సరితాం శ్రేష్టాం దదృశం మునిసేవితాం, దివ్యమైనటువంటి గంగా నది సమీపానికి అందరూ కూడా వెళ్ళారు. అది చూసిన వెంటనే పుణ్యసలిలాం, పరమ పవిత్రమైనటువంటి నది గంగా నది. దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏ నదికి కూడా లేదు. అంత పవిత్రమైనటువంటి నది గంగా నది. అక్కడికి దాన్ని చూసిన వెంటనే అందరికీ సంతోషం కలిగింది. అక్కడికి వెళ్ళారు, స్నానాలను చేసి యథాయోగ్యంగా పితృదేవతలకు తర్పణాలను ఇచ్చారు, అగ్నిహోత్రాలను చేసుకున్నారు. అక్కడే ఉన్నారు అందరూ కూడా. వివిశరు జాహ్నవీ తీరే శుభా ఫలితమానసాహ. ఆ సందర్భంలో మళ్ళీ శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుల వారిని అడుగుతూ ఉన్నాడు, స్వామి, ఈ గంగా యొక్క ఇది గంగా త్రిపథగా అని మనం చెప్పుకుంటాం. 3 లోకాల్లో కూడా ప్రవహిస్తూ ఉన్నది. దీని యొక్క విశేషాన్ని మాకు చెప్పాలి. చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహాముని వృద్ధిం జన్మ చ గంగాయాః వక్తుమేవ ఉపచక్రమే. దాని యొక్క జన్మను చెప్పడానికి ప్రారంభించారు. వెనకటికి హిమవాన్నటువంటి పర్వతరాజు తస్య కన్యాద్వయం రామ రూపేణ అప్రతిమ ఇద్దరు అప్రతిమ రూపవతి అయినటువంటి ఇద్దరు కుమార్తెలు కలిగారు. యా మేరు దుహిత రామ తయోర్మాత సుమధ్యమా. మేరు పర్వతం యొక్క కుమార్తె మేనా అని చెప్పి ఆమె పేరు. ఆ మేనా అనేటువంటి స్త్రీ హిమవత్ పర్వతరాజుకు కలిగినటువంటి ఇద్దరు. తస్యాం గంగేయం అభవత్ జ్యేష్ఠ హిమవత స్తుత. అందులో గంగా పెద్ద అమ్మాయి, ఉమానామ ద్వితీయ భూత్ రెండవ అమ్మాయి ఉమా, సాక్షాత్తు రుద్రదేవుల వారి భార్య. ఆ జ్యేష్ఠాం సురా సర్వే దేవకార్య చికీర్షయ. ఇది దేవతా కార్యానికి ఈ అమ్మాయిని వినియోగిస్తాము అని చెప్పేసి దేవతలందరూ కూడా హిమవత్ పర్వత రాజుకు చెప్పి ఆ అమ్మాయిని దేవలోకానికి పిలుచుకొని వెళతారు. స్వచ్ఛంద పతగాం గంగాం త్రైలోక్య హితకామ్య. ముల్లోకాలకు హితం చేకూర్చాలి అన్నటువంటి దేవతల సంకల్పం, దానికి అనుగుణంగా పిలుచుకొని వెళతారు. గంగామాదాయ గచ్చన్ కృతార్థేన అంతాత్మ. మరొక అమ్మాయి ఉన్నది. ఆమె ఘోరమైనటువంటి తపస్సు చేసి ఉగ్రేణ తపసాయుక్తాం దదౌ శైలవరసుతాం రుద్రాయ అప్రతిరూపాయ ఉమాం లోక నమస్కృతాం. ఆ రుద్రదేవుల వారికి ఇచ్చి వివాహాన్ని చేశారు. ఈ విధంగా గంగా పెద్దమ్మాయి, ఉమా రెండవ అమ్మాయి హిమవత్ పర్వతరాజుకు. గంగాచి సరితాం శ్రేష్ఠ ఉమాదేవి చ రాఘవ. వారిద్దరికీ కూడా అర్థాత్ ఉమాదేవికి వివాహం చేసి ఇచ్చారు. గంగాదేవిని దేవతలు తాము పెంచుకొని వెళ్ళారు. సైషాసురనదీరమ్య శైలేంద్ర తనయానంద. ఆ హిమవత్ పర్వతరాజు యొక్క కుమార్తెనే తాను తర్వాత నదిగా తాను ప్రవహిస్తూ ఉన్నది. సురలోకం సమారూఢ విపాప జలవాహిని. దేవతాలోకానికి వెళ్ళి తాను అక్కడే విపాప దోష నిర్ముక్తురాలై అక్కడే ఉండిపోతుంది. ఈ విధంగా చెప్పిన వెంటనే సరే, దుహితు శైలరాజస్య జ్యేష్ఠాయా వక్తుమర్హసి. ఆ శైలరాజు యొక్క పెద్ద కుమార్తె గంగాదేవి గురించి, అదే విధంగా చిన్న అమ్మాయి ఉమాదేవి గురించి మాకు చెప్పాలి అన్న వెంటనే, గంగా గురించి తర్వాత చెబుతాను, ముందు ఈ ఉమాదేవి గురించి తెలుసుకుందాము. వివాహం చేసుకున్నటువంటి పురారామ కృతోద్వాహ శితికంఠో మహాతపాహ
దృష్టాచ భగవాన్ దేవి మైథునాయ ఉపచక్రమే. వివాహం చేసుకొని సంతానం కొరకు వారు ఉన్నారు. సుమారు 100 సంవత్సరాలు గడిచాయి, అయినా కుమారుడు కలగలేదు. ఆ సందర్భంలో దేవతలందరూ వెళ్ళి అడుగుతారు. అడిగిన వెంటనే పుత్రోత్పత్తి కావాలి అని చెప్పేసి, నా యొక్క శక్తిని ఎవరు కూడా ధారణ చెయ్యలేదు. బ్రాహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చర. ఎవరైనా శక్తిని ధారణ చేస్తారు అంటే అవశ్యంగా నేను పుత్ర సంతానాన్ని ఇస్తాను అని చెబుతారు రుద్రదేవుల వారు. సరే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకుని భూమి ఈ యొక్క శక్తిని సహనం చేస్తుంది. తర్వాత అగ్ని దేవులకు కూడా చెబుతారు. తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతం శ్వేతపర్వతం. కానీ ఎవరికి కూడా ఆ శక్తిని ధారణ చేయడం సరిపోదు. ఆ సందర్భంలో వీరి యొక్క ఏకాంతానికి భంగం కలిగించారు అని చెప్పేసి దేవతలకు తాను శాపమిస్తుంది. అదేవిధంగా భూమికి కూడా తాను శాపమిస్తుంది. దేవతలకు సంతానం కలిగేది వద్దు అన్నటువంటి ఒక శాపం. భూమికి నీకు ఒకే పతి కాదు, ఎవరెవరు పరిపాలన చేస్తారో వారందరూ కూడా నీకు పతిగానే ఉండని అని. అంటే అనేక మంది రాజులు భూమిని పరిపాలన చేస్తారు అని చెప్పేసి పార్వతీదేవి చెబుతుంది. తర్వాత తప్యమానే తదా దేవే సేంద్రా సాగ్ని పురోగమాహ. దేవతలందరికీ కూడా చాలా బాధ కలుగుతుంది. సేనాపతి కావాలి దేవతలకు, ఒక సేనాపతి. రుద్రదేవుల వారు తపస్సుకై వెళ్ళిపోయారు, వారి శక్తి మాత్రమే ఉన్నది. మరి సేనాపతి కావాలి, ఏ విధంగా అన్నప్పుడు బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుల వారిని అడుగుతూ ఉన్నారు, సేనాపతిగా ఎవరిని నియమించుకోవాలి అన్న వెంటనే ఇయం ఆకాశగంగాచ యస్యాం పుత్రం హుతాశనః జనయిష్యతి దేవానాం సేనాపతి మరిందమా. ఇప్పుడు ఆ రుద్రదేవుల వారి శక్తి ఏదైతే ఉన్నదో అది ఒక భూమి, అదే విధంగా అగ్నిదేవుల వారిద్దరూ కూడా స్వీకరించారు. తర్వాత గంగా ద్వారా అవశ్యంగా పుత్రోత్పత్తి అవుతుంది అని చెప్పేసి బ్రహ్మదేవుల వారు పంపిస్తారు. దేవకార్యమిదం దేవ సమాధస్వ హుతాశన. దేవతలందరూ కూడా వెళ్ళి హుతాశన అగ్ని ప్రభువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అడిగిన వెంటనే సరే అని చెప్పేసి తాను ఆ రుద్రదేవుల వారి శక్తిని స్వీకరించి గంగాదేవి యందు వేస్తారు, గంగా నది యందు వేస్తారు. గంగకు కూడా దాన్ని ధారణ చేయడం చాలా కష్టమైపోతుంది. హిమవత్ పర్వతం మీదే దాన్ని పెడుతుంది. అక్కడ దాని ద్వారా అనేక విధమైనటువంటి ధాతువులన్నీ కూడా జన్మిస్తాయి. తర్వాత యదస్యా నిర్గతం తస్మాత్ తప్త జాంబూనద ప్రభం. బంగారం కూడా అక్కడే ఉద్భవిస్తుంది. అనేక విధమైనటువంటి ధాతువులు అవన్నీ కూడా తామ్రం కార్ష్ణాయసంచైవ తైష్ణ్యా ఏవ అభిజాయత అని చాలా విస్తారమైనటువంటి అనేక వస్తువులు ఉత్పన్నమవుతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రధాన శక్తితో సాక్షాత్తు ఒక దివ్యమైనటువంటి కుమారుడు కలుగుతాడు. కాంచన సమప్రభ, బంగారు వర్ణం వలె ఉన్నాడు. తం కుమారం తతో జాతం సేంద్రా సహ మరుద్గణాః క్షీర సంభవనార్థాయ కృత్తికా సమయోజయత. అప్పుడు ఆ కుమారుడికి క్షీరాన్ని ఇవ్వాలి. ఎవరివ్వాలి అని చెప్పేసి దేవతలందరూ కూడా కృత్తికా అభిమాని దేవతలకు ప్రార్థన చేయగా వాళ్ళందరూ ఇస్తాము అని చెప్పేసి, కృత్తికా నక్షత్రానికి దానికి 6 దేవతలు ఉన్నారు. ఆ 6 దేవతలు మేము ఈ కుమారుడికి క్షీరాన్ని ఇస్తాము అని చెప్పేసి చెబుతారు. అతడు కూడా 6 ముఖాలను తీసుకొని తాను స్వీకరిస్తాడు. అందువల్ల షడానన అన్నటువంటి పేరు కలుగుతుంది. అదే విధంగా దేవతలు కుమార అన్నటువంటి పేరును చెప్పారు. కృత్తికా నక్షత్రం ద్వారా వారు ఆ కృత్తికా నక్షత్రం దేవతలు పాలనిచ్చారందువల్ల అతడిని కార్తికేయ అని కూడా పిలిచారు. ఈ విధంగా షడానన కార్తికేయ అని బ్రహ్మదేవుల వారి దగ్గరికి తీసుకువెళితే ఇతడికి మీరు దేవతలందరూ కూడా సేనాపత్యాన్ని నిర్వహించండి, సేనాపతిగా ఇతడిని మీరు పెట్టుకోండి అని చెప్పారు.
ఆ విధంగా కుమారుడి యొక్క ఉత్పత్తి సాక్షాత్తు రుద్రదేవుల వారి కుమారుడే క్రమక్రమంగా ఒక్కొక్కరు ధారణ చేసి హిమవత్ పర్వతం మీద అతడి సృష్టి జరుగుతుంది. తాం కథాం కౌశికో రామే నివేద్య మధురాక్షరం. మరొక విశిష్టమైనటువంటి కథను చెప్పడానికి ఉపక్రమిస్తారు స్వయం విశ్వామిత్రుల వారు. వెనుకటికి సగరో నామ ధర్మాత్మ ప్రజాకామ సచాప్రజ, మీ వంశంలో వచ్చినటువంటి సగర అన్నటువంటి మహారాజు. సగర మహారాజు ఉత్పత్తినే చాలా విచిత్రం. అతడు గర్భంలో ఉండగా విషప్రాశనాన్ని చేయిస్తారు, అలాగే జన్మిస్తాడు. గర సహితంగా, గరం అంటే విషం, ఆ గర సహితంగా జన్మిస్తాడు కాబట్టి అతడికి సగర అన్నటువంటి పేరు వస్తుంది. ఆ సగర మహారాజు తనకు ఇద్దరు భార్యలు. మొట్టమొదటి భార్య విదర్భ దేశం యొక్క రాజు యొక్క కుమార్తె కేశిని అని ఆమె పేరు. జ్యేష్ఠ సగరపత్ని సా ధర్మిష్ట సత్యవాది, మహాధర్మిష్ఠురాలు సత్యవాదిని. అరిష్టనేమేర్దుహిత సుపర్ణ భగిని కుసా ద్వితీయ సగరస్యాసీత్ పత్ని సుమతి సన్మిత. రెండవ భార్య పేరు సుమతి అని. ముగ్గురు కలిసి అతి ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత అథ వర్షశతే పూర్ణే, 100 సంవత్సరాల వరకు తపస్సు చేసిన తర్వాత భృగు ఋషుల వారు తాము వరాన్నిస్తారు. అపత్యలాభస్సు మహాన్ భవిష్యతి తవానగా కీర్తించ అప్రతిమాంలోకే ప్రాప్ససే పురుషర్షభ. నీకు కుమారులు కలుగుతారు, దానికి విశిష్టమైనటువంటి కీర్తి కూడా నీకు లభిస్తుంది. కానీ నీకు ఇద్దరు భార్యలు కాబట్టి ఒకరి యందు ఒక కుమారుడే కలుగుతాడు. ఏకా జనయిత తాత పుత్రం వంశకరం తవ, ఆ కుమారుడి ద్వారా నీ వంశం పెరుగుతుంది. రెండవ భార్య యందు 60,000 మంది కుమారులు కలుగుతారు. షష్టిం పుత్ర సహస్రాణి అపరాజనయిష్యతి. ఇది విన్న వెంటనే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సరే అని నమస్కరించి వెళ్ళేటప్పుడు ఎవరికి ఎవరు కలుగుతారు ఇద్దరు భార్యల్లో అంటే, ఉవాచ పరమాం వాణిం స్వచ్ఛందోత్ర విధీయత, వారి వారి ఇచ్ఛానుసారంగా వారికి ఎవరికి ఏ కుమారులు కావాలో ఆ విధంగా కుమారులు కలుగుతారు అని వరాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. సరే అని తానింటికి వచ్చి తర్వాత వారికి అడుగుతాడు మహారాజు. అడిగితే కేశిని పెద్ద భార్య అంటుంది, వంశోత్కరమైనటువంటి ఒక కుమారుడు నాకు చాలు అని అంటుంది. రెండవ భార్య కేశిని సుమతి తానంటుంది, నాకు 60,000 మంది కుమారులు కావాలి అని తాను స్వచ్ఛందంగా అడుగుతుంది. సరే అని చెప్పేసి తర్వాత ఇద్దరు కూడా గర్భాన్ని ధరిస్తారు. అథ కాలే గతే తస్య జ్యేష్ఠ పుత్రం విజాయత. కేశిని ఒక కుమారుణ్ణి కంటుంది. అతడి పేరే చాలా విచిత్రం, అసమంజస. సమంజస అంటే మంచిది, అసమంజస అంటే అంత అస్తవ్యస్తం. ఆ పేరే చాలా విచిత్రం, కానీ చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తి. అసమంజస ఇతి ఖ్యాతం కేశిని సగరాత్మజం. సుమతిస్తు నరవ్యాఘ్ర గర్భతుంబం విజాయత. ఒక గర్భపిండాన్ని సుమతి ప్రసవిస్తుంది. 60,000 మంది కుమారులు ఆమె ఎందుకు కలిగారు అంటే 60,000 మందికి కాన్పు జరిగింది అని కాదు, ఒక పిండం ఉద్భవిస్తుంది. ఆ పిండాన్ని చెబుతారు. షష్టిపుత్ర సహస్రాణి తుంబవేదాత్ వినిస్తృత ఘృతపూర్ణేషు కుంభేషు ధాత్ర్యాస్తాన్ సమవర్ధయన్. ఘృతపూర్ణమైనటువంటి కుంభం కడవలో అనేక ఔషధాలను వేసి ఆ పిండం యొక్క ఒక్కొక్క అంశాలను వేస్తూ 60,000 కుంభాలను నిర్మాణం చేసి అందులో వేసి అందులోనే వారి ఉత్పత్తి జరుగుతుంది. చూడండి ఇంత విచిత్రం. ఇదే ఒక 100 సంవత్సరాల క్రితం ఇదే కథను చెబితే, లేదు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం చెబితే ఇదంతా కూడా బోగస్ అని అందరూ కూడా తీసి పారేసేవారు.
ఎప్పుడైతే టెస్ట్ ట్యూబ్ బేబీ అని సైన్స్ ఆవిష్కరించిందో, ఓహో ఇటువంటి ప్రక్రియ కూడా ఒకటి ఉండవచ్చు అని ఏదో ఒక మూలాన పురాణంలో చెప్పింది ఉండవచ్చు అని ఊహకు వచ్చారు. అంతకంటే ముందు ఇదంతా చాలా తిరస్కరణకు గురి అయినటువంటి విషయం. మనకందరికీ ప్రసిద్ధమైనటువంటిది దుర్యోధనుల ఉత్పత్తి 100 మందిని, కానీ ఇక్కడ 60,000 మందిని సగర మహారాజు భార్య ఒక తుంబు అంటే పిండం, దాని ద్వారా ఒక్కొక్క అంశాన్ని తీసి ప్రత్యేకించి దాన్ని పెంచేవారు. చూడండి ఎంత, దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ధాత్రి చూసుకునేటువంటి నర్సు ప్రత్యేకంగా 9 నెలల తర్వాత వారు అక్కడి నుండి బయటికి రావాలి. అక్కడ ఉష్ణాంశం ఏమిటి, ఆహారం ఏ విధంగా, చాలా విచిత్రం, చాలా అంటే చాలా విచిత్రం. అంత అద్భుతంగా వారి వ్యవస్థ ఉండేది. ఏది కూడా పురాణం ఎవరిని మోసం చేయడానికి చెప్పలేదు. వాల్మీకి మహర్షుల వారికి సమాజానికి అత్యద్భుతమైనటువంటి యోగదానాన్ని వారు ఇచ్చారు తప్ప ఎక్కడా మనుష్యులను మూర్ఖులను చేసేటువంటిది ఎక్కడా లేదు. మన మూర్ఖత్వంతో మనం దాన్ని నిరాకరణ చేస్తామే తప్ప దానివల్ల వాల్మీకి మహర్షికి కానివ్వండి, సగర మహారాజు కానివ్వండి, మన ప్రాచీనమైనటువంటి ఇతిహాసానికి కానివ్వండి ఏ విధమైనటువంటి లోటు లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పారు. మనకు మన పరిధిలో మనం వేసుకున్నటువంటి బౌండరీలో అది మనకు ఇది చాలా కష్టము, ఇటువంటిది ఉండడానికే వీల్లేదు అని చెప్పేసి మనం దాన్ని తిరస్కరణ చేస్తాము తప్ప దానివల్ల వాళ్లకు అయ్యేటువంటి హాని మాత్రం ఏమీ లేదు. ఘృతపూర్ణేషు అద్భుతంగా చెబుతుంది వాల్మీకి రామాయణం. ఘృతపూర్ణేషు కుంభేషు ధాత్ర్యస్థాన్ సమవర్ధయన్. ఘృతపూర్ణమైనటువంటి కడవలలో కుంభంలో వారిని పెంచుతూ ఉన్నారు. అది పెరగాలి. 1వ నెల 2వ నెల అప్పుడప్పుడు ఏ విధమైనటువంటి గర్భంలో ఉంటే ఏం అందాలో అదంతా కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మానవ బుద్ధికి అతీతమైనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా దేవకార్యం జరగాలి అని ఉంటుంది. ఆ విధమైనటువంటి తపస్సు ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల ఇదేది కూడా అసాధ్యమైనటువంటిది, లోకంలో లేనటువంటి విషయాల్ని చెబుతారు పురాణాల్లో అని మాత్రం అనుకోవద్దు. చాలా విశిష్టమైనటువంటి ఆ ప్రక్రియలన్నింటినీ కూడా మనం పోగొట్టుకున్నాం. అది మన దౌర్భాగ్యం తప్ప వారి తప్పు కాదది. అథ దీర్ఘేణ కాలేన రూపయౌవనశాలిన 60 పుత్ర సహస్రాణి సగరస్య అభవంస్తదా. అతి దీర్ఘమైనటువంటి కాలంలో వాళ్ళందరూ కూడా దివ్యమైనటువంటి రూపములతో 60,000 మంది జన్మించారు సగర మహారాజుకు. సజ్యేష్ఠో నరశ్రేష్ఠ సగరస్యాత్మసంభవ. పెద్ద కుమారుడు అసమంజస. తాను బాలకులను తీసుకుని వెళ్ళి బాలాన్ గృహీత్వాతు జలే సరైవ్య రఘునందన ప్రక్షిప్య ప్రాహసన్నిత్యం మజ్జతస్థాన్ నిరీక్షవై. తాను పెద్దవాడే బాలకులను తీసుకుని వెళ్ళి సరయులో ముంచేసి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే తాను అదంతా చూసి చాలా సంతోషించేవాడు. రహసన్నిత్యం ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక. సజ్జనులను చాలా పీడించేవాడు. ప్రతి ఒక్కరూ తమ కుమారులను పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు వచ్చి రాజు దగ్గర చెప్పేవారు, ఈ విధంగా మా పిల్లల్ని సరయులో ముంచి చంపేస్తున్నాడు. ఎవరో కాదు, రాజకుమారుడు. ఏ రాజకుమారుడు జనులందరినీ కూడా రక్షించాలి. అటువంటి రాజకుమారుడు అసమంజస్తాను ఆ చిన్న చిన్న పిల్లలను తీసుకుని వెళ్ళి ఆటలాడదాం రా అని పిలుచుకొని వెళ్ళి సరయులో ముంచి చంపేసేవాడు. పౌరాణం అహితే యుక్త. పురజనులకు చాలా అహితాన్ని చేస్తూ ఉన్నాడు. పిత్రా నిర్వాసిత పురాత్ తస్య పుత్రో అంశుమాన్. తర్వాత అతనికి వివాహమై అంశుమాన్ అన్నటువంటి కుమారుడు కలుగుతాడు. సమ్మత సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం పద. అందరికీ చాలా కావలసినటువంటి వాడు.
తర్వాత ఈ అసమంజస్ను రాజు సగర మహారాజు నీవు రాజ్యానికి అనర్హుడవు అని పంపించి వేస్తాడు. పంపించి వేస్తే చాలా సంతోషం, నాకు అదే కావాలి అని చెప్పేసి అసమంజస తాను వెళుతూ వెళుతూ సరయులు తాను ఎవరెవరినైతే చంపేశాడో అందరినీ బ్రతికించి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుమారులు ఇచ్చి వెళ్ళిపోతాడు. అసమంజస్ మహా తత్వజ్ఞాని అతడు. కానీ ఇక్కడ ఉంటే తనకు సాధన సరిగా లేదు అని చెప్పేసి ఏకాంతంలో సాధన చేసుకొని వెళ్ళిపోవాలి అన్నటువంటి బ్రహ్మజ్ఞాని తనకు అది ఇష్టమైనటువంటిది అని తలచి తానేం చేస్తాడు అంటే, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, ఇక్కడే ఉంటే వీరు రాజ్యాన్ని నాకు అప్పగిస్తారు, మళ్ళీ రాజ్యభారాన్ని చేయాలి, ఇక్కడే చుట్టుకొని సంసారంలో ఉండిపోతాను నేను, అది నాకొద్దు అని చెప్పేసి తాను ఈ విధమైనటువంటి కార్యాన్ని చేసి, ఇక నీవు రాజ్యానికి అనర్హుడవు వెళ్ళిపోమ్మని చెప్పిన తర్వాత అదే కావాల్సింది అని చెప్పేసి అందరు కుమారుని బ్రతికించి ఇస్తాడు. ఇంత శక్తి ఉంది, నువ్వే రాజు కావాలి అంటే వద్దొద్దు, అంశుమాన్ అవుతాడు అని చెప్పేసి తాను వెళ్ళి సాధన చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అసమంజసుడు. ఆ అసమంజస కుమారుడు అంశుమాన్ అని చెప్పేసి తతకాలేన మహత మతి సమభిజాయత సగరస్య నరశ్రేష్ఠ యజేయమితి నిశ్చిత. ఒక దివ్యమైనటువంటి అశ్వమేధ యాగాన్ని చేయాలి అని చెప్పేసి సగర మహారాజుకు అనిపించింది. యజ్ఞకర్మణి వేదినో యష్టం సముపచక్రమే. తాను పురోహితులందరినీ కూడా పిలిచి తాను చెబుతాడు. ఆ సందర్భంలో శ్రీరామచంద్రుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు. శ్రోతుమిచ్చామి భద్రంతే విస్తరేణ కథామిమాం పూర్వజో మే కథం బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరత. ఏ విధంగా యజ్ఞాన్ని చేశారు దాన్ని నాకు ఇది చెప్పాలి అని అడిగిన వెంటనే విశ్వామిత్రుల వారు చెప్పడానికి ఉపక్రమిస్తారు. తస్య తద్వచనం శ్రుత్వా కౌతూహల సమన్వితః విశ్వామిత్రస్తు కాకుస్థం ఉవాచ ప్రహసన్నివ. విశ్వామిత్రుల వారు ఆ కాకుస్థ అర్థాత్ కాకుస్థ వంశంలో వచ్చినటువంటి శ్రీరామచంద్రుడి ప్రశ్నకు జవాబును చెబుతున్నారు. శ్రూయతాం విస్తరో రామ సగరస్య మహాత్మనః శంకర శ్వశురో నామ్నా హిమవానితి విశ్రుతః వింధ్య పర్వతమాసాద్య నిరీక్షేతే పరస్పరం తయోర్మధ్యే సమవత్ యజ్ఞస్స పురుషోత్తమా. శంకర రుద్రదేవుల వారి పిల్లనిచ్చిన మామగారు హిమవత్ పర్వతం, అదే విధంగా వింధ్య పర్వతం, దాని మధ్యలో ఉన్నటువంటి భూమి అది ఆర్యావర్తము అని ప్రసిద్ధమైనటువంటిది. ఆ సమగ్రమైనటువంటి ఆర్యావర్తమే యజ్ఞభూమిగా, ఆ మధ్య దేశాన్ని యజ్ఞభూమిగా తాను మార్చుకున్నాడు. సహిదేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞకర్మణి తస్యాశ్వచర్యాం కాకుస్థ దృఢధన్వా మహారథః అంశుమాన్ అకరోత్తాత సగరస్య మతే స్థితః. అంశుమాన్ తన మనవడు, ఆ మనవడికి చెప్పి యజ్ఞాశ్వాన్ని నీవు పరిరక్షణ చేయాలి అని చెప్పేసి యజ్ఞాశ్వాన్ని వదిలిపెడతారు. తస్య పర్వణి తం యజ్ఞం యజమానస్య వాసవః రాక్షసీం తనుమాస్తాయ యజ్ఞీయాశ్వం అపాహరత. సాక్షాత్తు రుద్రదేవుల వారు తాము ఒక రాక్షస రూపంలో వచ్చి ఆ యజ్ఞాశ్వాన్ని అపహారం చేసుకుని వెళ్ళిపోతారు. ఉపాధ్యాయగణా సర్వే యజమానమతాబ్రువన్. అందరూ పురోహితులు వచ్చి సాక్షాత్తుగా సగర మహారాజుకు చెప్తూ ఉన్నారు, యజ్ఞాశ్వాన్ని అపహరించుకొని వెళ్ళిపోయారు. హర్తారం చేయి, ఎవరైతే అపహరించారో వాళ్లను సంహారం చేయి. హయశ్చైవ ఉపనీయతాం, ఆ గుర్రం వస్తేనే తర్వాత తతంగం, అంతవరకు యజ్ఞం లేదు అని పురోహితులు చెప్పేస్తారు. యజ్ఞశ్చిద్రం భవత్యేతత్ సర్వేషామశివస్య నః. యజ్ఞము ఛిద్రమవుతుంది, దోషభూయిష్టమవుతుంది. దానివల్ల యజమానికే కాదు పురోహితులకు కూడా అది మహా అనర్థాన్నే చేకూరుస్తుంది. యజ్ఞశ్చిత్రం భవత్యేతత్ సర్వేషామశివాయ నః.
ఏ విధంగా యజ్ఞం ఛిద్రం కాకూడదో, యజ్ఞం పరిసమాప్తం అవ్వాలి, అదే విధంగా అందరికీ మంగళం జరగాలి, అటువంటి కార్యాన్ని నీవు చెయ్యాలి సగర మహారాజా అని పురోహితులందరూ కూడా చెబుతారు. సరే అని తాను సభలో ఈ మాట చెప్పిన వెంటనే తన 60,000 మంది కుమారులకు ఆదేశిస్తాడు. గతిం పుత్ర్యాన పశ్యామి రక్షసాం పురుష ఋషభ మంత్రభూతైర్మహాభాగైరాస్థితో హి మహాక్రతు తద్గచ్చత విచిన్వద్రం పుత్రకాభద్రమస్తు వహ. ఎవరొచ్చి తీసుకుని వెళ్ళారు తెలియదు, ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అది తెలియదు, ఎందుకోసం తీసుకుని వెళ్ళారు అది తెలియదు. అందువల్ల మీరు 60,000 మంది ఉన్నారు, మీరు ఆ యాగాశ్వాన్ని మీరు తెలుసుకొని రావాలి, దాన్ని తీసుకొని రావాలి. సముద్రం వరకు ఉన్నటువంటి సమగ్రమైనటువంటి పృథివిని వెతకండి, లేకపోతే సకల లోకాలకు వెళ్ళండి, వెళ్ళి ఆ గుర్రాన్ని మాత్రం, అశ్వాన్ని మాత్రం మీరు తీసుకొని రావాలి, అదే లేకపోతే అశ్వమేధ యాగమే జరగదు అని చెబుతారు. సరే అని సముద్రమాలినీం సర్వాం పృథివీం అనుగచ్చత ఏకైకం యోజనం పుత్ర విస్తారం అభిగచ్చత. ఒక్కొక్కరు ఒక్కొక్క యోజన ప్రాంతాన్ని వేసుకొని అంతా వెతకండి అని. ఎక్కడ వెతికినా దొరకదు. తమేవ హయహర్తారం మార్గమాణ మమాజ్ఞయ దీక్షిత పౌత్ర సహిత శోభాధ్యాయ గణస్వహం ఇహ స్థాస్యామి భద్రం వో యావత్ తురగదర్శనం. సరే, అది కనిపించేంత వరకు యజ్ఞమే లేదు అని చెప్పిన వెంటనే వాళ్ళందరూ కూడా జగ్ముర్మహీతలం రామ పితుర్వచన యంత్రితాః గత్వాతు పృథివీం సర్వం అదృష్ట్వాతం మహాబలాః. సరే అని వాళ్ళందరూ కూడా వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్భుజైః భూమిని తవ్వడానికి ప్రారంభం చేస్తారు. భూమిలో అది ఎక్కడ ఉన్నది తెలియాలి. సాగరాంతమైనటువంటి పృథివిని అన్వేషణ చేశారు, ఎక్కడా దొరకలేదు. ఇక చేసేదేమీ లేక భూమిని తవ్వుకుంటూ వెళ్ళండి, వేరే కింది లోకాల్లో ఎక్కడైనా ఉంటే దాన్నైనా తీసుకుని రండి అని చెప్పిన వెంటనే శూలైర్ అశనికల్పైశ్చ హలైశ్చాపి సుదారుణై, అత్యంత దారుణమైనటువంటి అతి ఘోరమైనటువంటి ప్రయత్నాన్ని చేసి సమగ్రమైనటువంటి భూమిని తవ్వుకుంటూ వెళతారు. వివిధుర్ధరణీం రామ రసాతలమనుత్తమం ఏవం పర్వత సంపాదం జంబూద్వీపం దుపాత్మజాః. ఈ విధంగా పర్వత సదృశమైనటువంటి ఆ ఆకారం గల వాళ్ళందరూ కూడా వారు ఖననం చేస్తూ వెళుతూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవతలందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుల వారి దగ్గర మొరపెట్టుకున్నారు. స్వామి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 60,000 మంది భూమిని తవ్వేస్తూ ఉన్నారు, మరి పరిస్థితి ఏమిటి? ఊచు పరమ సంత్రస్త పితామహమిదం వచః భగవాన్ పృథివీ సర్వా ఖన్యతే సగరాత్మజైః బహవశ్చ మహాత్మానః వద్యంతే జలచారిణః. చాలా మంది ఉన్నారు, ఎన్నో వేల లక్షల సంఖ్యలో జలచర ప్రాణులన్నీ కూడా నశించిపోతున్న వాటిని అన్నిటినీ కూడా సంహారం చేస్తూ వెళుతూ ఉన్నారు, మీరే ఏదైనా చేయండి. దేవతల మాట విని బ్రహ్మదేవుల వారు చెబుతారు, యస్యేయం వసుధా కృష్ణ వాసుదేవస్య ధీమతః మహిషీ మాధవస్యైషా సయేవ భగవాన్ ప్రభుః కాపిలం రూపమాస్తాయ ధారయత్యనిశం ధరాం. మీరేమి చింత చేయవద్దు. ఎందుకు అంటే ఈ భూమి భర్త ఎవరు అంటే సాక్షాత్తు సృష్టించినటువంటి భగవంతుడే. ధరాదేవిని వరాహ రూపంతో భగవంతుడు వివాహం చేసుకున్నాడు. అటువంటి ఆ వరాహ మరొక రూపమే కపిల రూపం. ఆ కపిల రూపంతో భగవంతుడు కింద పాతాళంలో ఉండి సమగ్రమైనటువంటి ఈ భూమిని ధారణ చేశాడు. తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాః. అతడి కోపాగ్నికి వీళ్ళందరూ కూడా ఆహుతి అయిపోతారు, మీరేం చింత చేయవద్దు, అక్కడి వరకు వారు వెళ్ళవలసిందే అనే బ్రహ్మదేవుల వారు చెబుతారు. చూడండి ఎంత విచిత్రమైనటువంటి ఘటన. వాళ్ళందరూ కూడా పాతాళం వరకు తవ్వుకుంటూ వెళతారు, ఈ భూమి కింద ఉన్నటువంటి లోకాలన్నింటినీ కూడా. పృథివ్యాశ్చాపి నిర్భేదో దృష్ట ఏవ సనాతనః సగరస్య చ పుత్రాణం వినాశో దీర్ఘదర్శిన.
సగర కుమారుల వినాశం కావలసిందే, వేరే దారి లేదు అని బ్రహ్మదేవుల వారు చెబుతారు. దేవతలందరికీ కూడా సంతోషం కలుగుతుంది, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. తతో భిత్వా మహీం సర్వాం కృత్వా చాపి ప్రదక్షిణం. సగర కుమారులు వాళ్ళు తమ తండ్రి మాట మీద గౌరవాన్ని నుంచి పరిక్రాంత మహీ సర్వా సత్వవంతశ్చ సుదితాః దేవ దానవ రక్షాంసి పిశాచ ఉరగ పండగాః నచ పశ్యామహేష్వంతే అశ్వహర్తారమేవ చ. దేవతలను చూశారు, రాక్షసులను చూశారు, పిశాచ అన్నింటినీ చూశారు, కానీ తమ ఆ అశ్వాన్ని అపహరించినటువంటి వ్యక్తిని మాత్రం వాళ్ళు చూడలేకపోయారు. ఏం చేద్దామని వాళ్ళకే అనిపించింది. సమన్యుల బ్రవీన్ వాక్యం సగరో రఘునందన. వెళ్ళి తండ్రి దగ్గర మొరపెట్టుకుంటారు. తండ్రి, ఎక్కడా యాగాశ్వం మాత్రం దొరకలేదు, భూమిని కూడా చాలా వరకు తవ్వాము, ఎక్కడా ఏమీ దొరకలేదు. కోపం వస్తుంది సగర మహారాజు. భూయక్కనత భద్రంబో, అది దొరికేంత వరకు తవ్వుతూనే వెళ్ళండి అని చెప్పేస్తాడు సగర మహారాజు. అశ్వహర్తారమాసాధ్య కృతార్థశ్చ నివర్తత, అది దొరికిన తర్వాతనే మీరు రాజ్యంలో ప్రవేశించాలి, అంతవరకు కూడా సర్వథా మీరు ప్రవేశించవద్దు అని భగవంతుడు చెప్పాడు. షష్ఠిపుత్ర సహస్రాన్ని రసాతలం అభిద్రవన్, రసాతలానికి వెళతారు. కన్యమానే తతస్తస్మిన్ దదృశు పర్వతోపమం దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. అక్కడ దివ్యమైనటువంటి ఒక రూపాన్ని చూస్తారు. తాను పృథివీనంతా కూడా ధారణ చేసినటువంటి సాక్షాత్తు భగవంతుడు కపిల రూపంతో అక్కడ ఉన్నాడు. ఖేదా చాలయతే శీర్షం భూమి కంపస్తదా భవేత్ తేతం ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజం. తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడికి వెళతారు, అన్ని చూస్తారు. అక్కడే యాగాశ్వం దొరుకుతుంది. దొరికిన వెంటనే చాలా సంతోషం కలుగుతుంది. దిగ్గజాలన్నీ కూడా ఉన్నాయి, వాటినన్నింటినీ చూస్తారు. ఈ విధంగా చేస్తూ సమాలభ్య తతస్సర్వే కృత్వా చైనం ప్రదక్షిణం షష్ఠిపుత్ర సహస్రాణి బిబుధురు వసుదాతలం. తర్వాత తేతు సర్వే మహాత్మానో భీమవేగ మహాబల దదృశ కపిలం తత్ర వాసుదేవం సనాతనం. కపిల నామక భగవంతుడు సాక్షాత్తు మన కళ్ళలో ఉంటాడు భగవంతుడు. తత్పాచక కపిలోపాసకేన అని చెప్తారు. మనం చేసేటువంటి ప్రతి ఒక్క కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మ అది అలాగే ఉండిపోతుంది. ఆ కర్మ అది మనం చేసిన తర్వాత చేయడం వరకు మాత్రమే మనం చేయడం కూడా పారతంత్రంగానే చేస్తాం. అది కూడా స్వాతంత్రం అన్నటువంటిది మనకు లేదు. పూర్వ ప్రారంధము అన్న వెంటనే మనకు ఏం తలలో వస్తుంది అంటే అది కేవలం పాప ప్రారంధము అని. ప్రారంధము అంటే పుణ్య ప్రారంధము ఉంటుంది, పాప ప్రారంధము ఉంటుంది, లేదని కాదు. రెండింటినీ ప్రారంధము అని. అంటే ఏ కర్మ అయితే మనకు ఫలాన్ని ఇవ్వడం ప్రారంభించిందో దాన్ని ప్రారంధము అని శాస్త్రం చెబుతుంది. అటువంటి ప్రారంధ కర్మాన్ని అంటే సంచితమైనటువంటి కర్మలు చాలా ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి. అనంత జన్మంలో చేసినటువంటి కర్మలు చాలా ఉన్నాయి. వాటిని భోగానికి, దాన్ని పక్వం చేసి భోగానికి ఇచ్చేటువంటి వాడు ఇదే కపిల నామక భగవంతుడు. అటువంటి ఆ కపిల నామకం తత్ర వాసుదేవం సనాతనం. సాక్షాత్తు వాసుదేవ భగవంతుడే. కపిల అంటే ఇద్దరు కపిలలు ఉన్నారు. సాక్షాత్తు దేవహూతి దేవికి ఉపదేశించినటువంటి కపిల రూపం అదే సాంఖ్యతత్వం అని చెప్పేసి మనం శ్రీమద్ భాగవత తృతీయ స్కందంలో మనం చెప్పుకుంటాం. రెండవది కపిల అంటే అతడు ఒక సాంఖ్య శాస్త్రం అన్నటువంటి దాన్ని అదే పేరుతోనే అదే శాస్త్రాన్నే చెప్పారు. కానీ అది అత్యంత ఘోరమైనటువంటి శాస్త్రం. అది ఆ శాస్త్రాన్ని వేదవ్యాసుల వారు రచనాధికరణం అన్నటువంటి అధికరణం అక్కడ ఖండన చేస్తారు. ద్వితీయాధ్యాయం ద్వితీయ పాదం బ్రహ్మసూత్రంలో. దాన్ని భాష్యంలోనూ అనువ్యాఖ్యానంలోనూ మధ్వాచార్యుల వారు, టీకాచార్యుల వారు విస్తారంగా ఆ మతాలన్నింటినీ కూడా ఖండన చేస్తూ వెళతారు. ఇక్కడ చెప్పినటువంటిది సాక్షాత్తు కపిలనామక భగవంతుడు వాసుదేవం సనాతనం.
హయంచ తస్య దేవస్య చరంతం అవిదూరత, అతడికి దగ్గరలోనే ఆ అశ్వం కూడా తాను తిరుగుతూ ఉన్నది. అటువంటి అశ్వాన్ని చూసి ప్రహర్ష మతులం ప్రాప్త, ఎన్నో సంవత్సరాల నుండి వెతుకుతూ ఉన్నారు, ఆ అశ్వం దొరికింది. స్థేదం యజ్ఞహనం జ్ఞాత్వ, ఇతడే ఆ మా యొక్క అశ్వాన్ని అపహరించాడు అని చెప్పేసి యజ్ఞహనం జ్ఞాత్వా క్రోధ పర్యాకులేక్షణా ఖనిత్ర లాంగల ద్వారా నానావృక్ష శిలాధరా అభ్యదావత సంకృత తిష్ట తిష్టేతి చాబ్రువన్. చేతిలో ఏ ఆయుధం దొరికితే ఆయుధం, బండరాళ్ళు దొరికితే బండరాళ్ళు, వృక్షాలు అన్నింటినీ కూడా తీసుకొని అతడి మీద వేసి అతడిని నాశనం చేయాలి అన్నటువంటి బుద్ధి కలిగింది. కోపంలో ఉన్నారు, అనవరత ప్రయత్నం. ఒకవైపు తండ్రి ఇక రండి అని పిలవడం లేదు, యాగాశ్వము దొరకటం లేదు. అటువంటి పరిస్థితుల్లో చివరికి దొరికిన తర్వాత అక్కడ ఎవరుంటారో అతడే దాన్ని అపహారం చేసి ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి కనిపించి వెళతారు. అస్మాకం త్వం హి దురగం యజ్ఞీయం హతవానసి దుర్మేధస్త్వం హి సంప్రాప్త స్థాన్ విద్దిన సగరాత్మజాన్. నీకు దుష్టమైనటువంటి బుద్ధి ఉన్నది, మా యొక్క యాగాశ్వాన్ని నువ్వు అపహరించావు. రోషేణ మహతావిష్టో హుంకారం అకరోత్తదా. అప్పుడు భగవంతుడు తాను కోపాన్ని ప్రదర్శిస్తాడు. భగవంతుడికి నిజంగా కోపం లేదు, కోపం ఇది ఒక దోషం, అవగుణము అని చెబుతాం. అటువంటి అవగుణం భగవంతుడికి లేదు. భగవంతుడి స్వరూపం నిర్దోష స్వరూపం. అందువల్ల ఆ భగవంతుడికి ఏ విధమైనటువంటి దోషములు కూడా లేవు. లేకున్నా భగవంతుడు తాను కోపాన్ని ప్రదర్శించి రోషేణ మహతావిష్టో హుంకారం అకరోత్తద తతస్తేన అప్రమేణ కపిలేన మహాత్మన భస్మరాశీకృత సర్వే కాకుస్త సగరాత్మజా. ఒక్కసారికి వాళ్ళు జన్మించడానికి ఎంత తపస్సుంది, ఏ విధంగా వాళ్ళు జన్మించారు సగర కుమారులు అన్నటువంటి దాన్నంతా కూడా ఎంత విస్తారంగా చెబుతుందో వాల్మీకి రామాయణం. అదే విధంగా కపిలనామక భగవంతుడి యొక్క ఒకే ఒక్క హుంకారం కోపాగ్నితో వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఏక క్షణంలో దహించి వేస్తాడు. అందరూ భస్మీభూతులై పడతారు. నన్ను మీరు సంహారం చేస్తారా? ఎవరో తెచ్చి యాగాశ్వాన్ని ఇక్కడ పెట్టారు. వాళ్ళు ఇంకా చాలా శ్రద్ధతో వెళ్ళి, స్వామి ఎవరు దీన్ని ఇక్కడ తెచ్చి పెట్టారు, మీరెవరు అని అడిగి వినమ్రతతో వెళ్ళింటే కథ వేరేగానే ఉండేది. కానీ వాళ్ళు అలా చేయలేదు. చూసిన వెంటనే ఇదే వ్యక్తిని అపహారం చేశాడు అని చెప్పేసి అతడిని సంహారం చేయాలి అని సాక్షాత్తు భగవంతుడు, జనన మరణాలే లేనటువంటి వ్యక్తి, అటువంటి ఆ వ్యక్తిని తాము సంహారం చేయాలి అని వెళ్ళినప్పుడు భగవంతుడు క్షణమాత్రంలో అందరినీ కూడా భస్మీభూతులుగా చేశాడు భగవంతుడు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా భస్మీభూతులయ్యారు. అటువంటి ఆ వార్త సగర మహారాజుకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు పైన దేవలోకంలో ఉన్నటువంటి గంగను కిందికి తీసుకురావాలి అని చెప్పేసి అంశుమాన్ ప్రయత్నిస్తాడు, అతడికి కాదు. దాని తర్వాత ప్రయత్నిస్తారో అప్పుడు కాదు. చివరికి భగీరథుడు ప్రయత్నం చేసి గంగను, కథ చాలా విస్తారంగా ఉన్నది, దాన్ని మళ్ళీ రేపటి రోజున మనం తెలుసుకుందాము. ఆ విధంగా భగీరథుడు తాను సర్వ ప్రయత్నాన్ని చేసి గంగను భూమి మీదకి రప్పిస్తాడు. ఆ గంగ అవాళ వచ్చినటువంటి గంగ అందరినీ కూడా తాను ఉద్ధరిస్తుంది. కేవలం గంగా అని స్మరణ మాత్రం చేతనే మనల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తుంది. అటువంటి గంగోత్పత్తి కథ రేపటి రోజున మనం తెలుసుకుందామని చెప్తూ ఇవాళ ప్రవచనాన్ని ఇక్కడితో సమాప్తి చేస్తూ ఉన్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.